తాతయ్య? ఆ తర్వాత ఎందుకేమీ రాయలేదు? ఏమైంది తాతయ్య? అదే రోజు కమలాకర్ మీ అమ్మని చంపేశాడు బాబు. మీ అమ్మని చంపేశాడు బాబు. ఎంత బతిమిలాడినా వినకుండా కత్తితో పొడిచి పొడిచి చంపేశాడు బాబు. చంపేశాడు బాబు. చంపేశాడు బాబు. వాడి మనుషుల నుంచి నేను తప్పించుకున్నా, కానీ మీ అమ్మని వాడు చంపేశాడు బాబు. వాడు చంపేశాడు బాబు. చంపేశాడు బాబు. బాబాయ్, ఆ ముసలుడు చెప్తుంది నిజమా? చెప్పండి బాబాయ్. మరి కేదార్ ఎందుకేమీ చేయలేదు? కమలాకర్ మామయ్య ప్రాబ్లం పరువు అయితే, కేదార్ ఇంటి వారసుడైతే ఎప్పటికైనా తనకే ప్రమాదమని ఆయనకి తెలుసు కదా. మరి అత్తయ్య గారిని చంపి కేదార్ని మాత్రం ఎందుకు వదిలేశారు తాతయ్య? ఆ నీచుడు వదలలేదమ్మా. నా కూతురు కేదార్ని వాడి కంట పడనివ్వలేదు. ప్రాణాలిచ్చి మరీ తన బిడ్డను కాపాడుకుంది. ఇవాళ రాత్రిలోపు నా బాబుని తీసుకుని ఊరొదిలి వెళ్ళకపోతే ఇద్దరిని చంపేస్తానని బెదిరించాడు. ఎన్ని రోజులు నా బాబాయే నా తండ్రి నుంచి నన్ను దూరం చేశాడు. ఇప్పుడు దూరంగా పెట్టాలని చూస్తున్నాడు అనుకున్నాను గాని నా తల్లిని చంపి మరీ నన్ను అనాథని చేశాడన్నమాట. ప్రేమించినందుకు మా అమ్మ ప్రాణాలు తీసేశాడు. పరువు కోసం నన్ను నా కుటుంబానికి దూరం చేశాడు. మళ్ళీ ఏమీ తెలియనట్టు నా ముందే నిలబడి నా పుట్టుకని ప్రశ్నించాడు. వారసత్వాన్ని నిరూపించుకోమన్నాడు. మా అమ్మని చంపి నా ముందే నిలబడి నిందించాడు. వదిలిపెట్టను, బాబాయిని వదిలిపెట్టను. కేదార్, ఇలా ఆవేశంగా కాకుండా కూల్ గా మావయ్య గారితో మాట్లాడదాం. మా అమ్మని చంపిన మనిషితో నేను కూల్గా మాట్లాడలేను దాత్రి. నా వల్ల కాదు. ప్లీజ్ కేదార్, నేను చెప్పేది ఒక్కసారి విను. ఒక్క నిమిషం ఆగు. ముందు వదినకి సుధాకర్ మావయ్యకి జరిగింది చెప్తాం. ఆ తర్వాత కమలాకర్ మావయ్య దగ్గర మాట్లాడదాము. కేదార్ ప్లీజ్ కేదార్, నేనేం చెప్తున్నానో కాస్త అర్థం చేసుకో. ఆవేశంలో నువ్వు ఒక్క చిన్న తప్పు చేసినా లైఫ్ లాంగ్ నువ్వు రిగ్రెట్ అవుతావు. కేదార్ ప్లీజ్. తప్పుకో దాత్రి. కేదార్. రంగా, 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 రంగా? పైకి లే. రంగా, రంగా, ఏమైంది? తలకి దెబ్బలా తగిలింది. ఎవరు ఇద్దరు వచ్చారు సార్. మిమ్మల్ని పిలుస్తాననగానే నన్ను కొట్టి వెళ్ళిపోయారు. తాతయ్య చెప్పినట్టు బాబాయే తాతయ్యని చంపాలని చూశాడు దాత్రి. తాతయ్య మనతో చెప్పింది మొత్తం విన్నట్టున్నారు. మనం ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి కేదార్. కాదు దాత్రి, ఇప్పుడు కూడా మనం వెనకడుగు వేస్తే ఆ మనిషి ఇలానే మన చుట్టూ ఉన్న అందరి ప్రాణాలు తీస్తాడు. ఏమింది మావయ్య, ఎందుకంత కంగారు పడుతూ వస్తున్నారు? కేదార్ గారు కోపంతో ఇంటికి వస్తున్నాడు. వస్తే దానికెందుకు మీరు భయపడతా ఉండారు? వాడు వాళ్ళ తాతను కలిశాడు. ఆ ముసలోడేదో డైరీ ఇచ్చి కేదార్ వాళ్ళ అమ్మని నేనే చంపానని చెప్పాడు. ఆ ముసలోడిని చంపేద్దాం అనుకుంటే అది కూడా కుదరలేదు. ఇప్పుడు వాడు బాబాయ్ వాళ్ళ అమ్మని చంపాడని కోపంతో వస్తున్నాడు. వాళ్ళు కోపడితే మనం భయపడాలనా? అవును బాబాయ్, అయినా మేమంతా ఉండగా వాడు మిమ్మల్ని టచ్ కూడా చేయలేడు. టచ్ చెయ్యాలి యువరాజ్. ఏం మాట్లాడుతున్నావు నిషి? వాడు బాబాయ్ని కొట్టాలా? అది మనం చూస్తూ నిలబడాలా? అవును, ఇప్పటి వరకు వాళ్ళు మన తప్పు లేకుండా మన మీద చెయ్యి వెయ్యలేదు కాబట్టి కదా.
వదిన దృష్టిలో మావయ్య దృష్టిలో మంచివాళ్ళైపోయారు. అవును, అదే ఇప్పుడు కేదార్ కోపంతో మావయ్య మీద చేసుకుంటే అప్పుడు వదిన చూస్తూ ఊరుకుంటుందా? మావయ్య వాళ్ళ వైపు నిలబడతారా? నిజమే అమ్మి. వాళ్ళంటే మీ మావయ్యకి ప్రేమ ఉండాది, కానీ తమ్ముడి మీద చెయ్యేసినా చూస్తూ ఊరుకునేంత ప్రేమ అయితే లేదు. అంటే ఈ రోజు మనం కేదార్ని ఎంత రెచ్చగొట్టేలా మాట్లాడితే అంత మనకి మంచిదన్నమాట. అవును మావయ్య. కేదార్ 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 ఒక్క నిమిషం ఆగు ప్లీజ్. నేను చెప్పేది కాస్త విను. ఆవేశం మాత్రం పడకు, నిదానంగా మాట్లాడుకుందాం. ఇంట్లో ఏం జరిగినా సరే, ఎవరు ఏమన్నా సరే, కోపం మాత్రం వద్దు. అయ్యో కేదార్. కమలాకర్ కమలాకర్ మిస్టర్ వజ్రపాటి కమలాకర్ రా బయటికి. అమ్మా కౌశికి, అది కేదార్ గొంతులా ఉంది. అవును బాబాయ్, ఏమైందో చూద్దాం పదండి. కమలాకర్ రా బయటికి. కేదార్ ఏమైంది? ఎందుకంత ఆవేశంగా ఉన్నావు? ఏమైందన్నయ్య? బాబాయ్ని ఎందుకంత గట్టిగా పిలుస్తున్నావు? కమలాకర్ రారా బయటికి. అదిగో వచ్చేసారు, పదండి. పదండి. భయపడి లోపల దాక్కోవడం కాదు, బయటికి రా.